FBA అంటే ఫుల్ఫిల్మెంట్ బై అమెజాన్. సో అమెజాన్ కి సంబంధించిన FBA వేర్ హౌసెస్ ఆల్మోస్ట్ ఎవ్రీ స్టేట్ లో అయితే ఉన్నాయి. కొత్తగా కూడా వేర్ హౌసెస్ ఎవ్రీ ఇయర్ కూడా ఓపెన్ అయితే వస్తూ ఉంటాయి. సో కమింగ్ టు తెలుగు స్టేట్స్ కి వచ్చేటప్పటికి సో ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్ లో అయితే FBA వేర్ హౌస్ అయితే లేదు. సో తెలంగాణలో అయితే సో FBA కి సంబంధించిన వేర్ హౌసెస్ అయితే ఉన్నాయి. మీరు అమెజాన్ లో సెల్లర్ గా రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఏ ప్రొడక్ట్స్ సేల్ చేయాలనుకున్నారో ఆ ప్రొడక్ట్స్ అయితే అమెజాన్ కి సంబంధించిన FBA వేర్ హౌస్ కి అయితే సెండ్ చేయొచ్చు. మీరు FBA వేర్ హౌస్ కి సెండ్ చేసిన తర్వాత వన్స్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఆ ప్రొడక్ట్స్ కి ఆటోమేటిక్ గా అమెజాన్ పిక్ చేసి ప్యాక్ చేసి కస్టమర్స్ కి అయితే డెలివరీ చేస్తుంది. రిటర్న్స్ వచ్చినా కూడా అమెజానే వాటిని హ్యాండిల్ చేస్తుంది. సో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, అమెజాన్ FBA లో మన ప్రొడక్ట్స్ పెట్టడం వల్ల మన ప్రొడక్ట్స్ కి వచ్చే బెనిఫిట్ ఏంటి అనేది. సో అమెజాన్ FBA లో మన ప్రొడక్ట్స్ అనేది పెట్టడం వల్ల మనకి ఏదైతే లిస్టింగ్ ఉందో లిస్టింగ్ అయితే ఎక్కువ విజిబిలిటీ అయితే ఉంటుంది. కంపేర్ టు ఈజీషిప్ మనకైతే FBA లో సో అమెజాన్ అయితే ఎక్కువ విజిబిలిటీ అయితే ఇస్తుంది. ఈవెన్ అమెజాన్ కూడా మన సెల్లర్స్ ని సజెస్ట్ చేస్తుంది, మీ ప్రొడక్ట్స్ ని అమెజాన్ వేర్ హౌస్ లో పెట్టుకోండి, మీకైతే సేల్స్ లో కూడా ఎక్కువ గ్రోత్ ఉంటుందని. ఈవెన్ మన లిస్టింగ్స్ కి అయితే ప్రైమ్ బ్యాచ్ కూడా ఉంటుంది. ఈవెన్ 1 or 3 days లో అయితే ప్రొడక్ట్స్ అయితే కస్టమర్స్ కి డెలివరీ అవుతుంటుంది. సో ఇలా డెలివరీ అవడం వల్ల తక్కువ డ్యూరేషన్ లో ప్రొడక్ట్స్ అనేది డెలివరీ అవ్వడం వల్ల కస్టమర్స్ కూడా ఎక్కువ మన ప్రొడక్ట్స్ ని పర్చేస్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు. ఈవెన్ డీల్స్ కానీ ప్రమోషన్స్ కానీ ఏవైనా ఉన్నా FBA లో ఉన్న ప్రొడక్ట్స్ కే ఫస్ట్ అయితే ఎర్లీగా అయితే అమెజాన్ అయితే యాక్సెస్ అయితే ఇస్తుంది.